ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. మనకి ఆర్ఆర్బీకి సంబంధించి 434 రిక్రూట్మెంట్ ఆఫ్ పారామెడికల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 9th August 2025 ఇంకా 8th September 2025 midnight అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే మన ఇంగ్లీష్ నోటిఫికేషన్ ఉంది, కింద అయితే హిందీలో కూడా మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఈసారి మనకి 434 వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మనకి 1300 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఓన్లీ మనకి 7 వేరియస్ వేకెన్సీస్ మాత్రమే ఈసారి నోటిఫై చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకి నర్సింగ్ సూపరింటెండెంట్ ఒక 272 ఉన్నాయి, అలాగే ఫార్మాసిస్ట్ ఒక 105, మిగతావన్నీ కూడా తక్కువ అయితే ఉన్నాయన్నమాట వేకెన్సీస్. అలాగే మన డయాలసిస్ టెక్నీషియన్, అలాగే ఇక్కడ మనకి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ఇంకా రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ఇలాగ మనకి 434 అయితే ఉన్నాయి. కింద అయితే మనకి ఒక ఎనెక్జ్యూర్ అయితే ఉందన్నమాట బి, దాంట్లో మనకి జోన్ వైజ్ అయితే ఉన్నాయన్నమాట. అయితే మన సికింద్రాబాద్లో అయితే ఓన్లీ 10 వేకెన్సీస్ మాత్రమే ఈసారి అయితే నోటిఫై చేయడం జరిగింది. ప్లస్ కిందకు వచ్చేస్తే మనకి ఎనెక్జ్యూర్ బి ఉందన్నమాట. అక్కడ మనకి జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సపోజ్ మీరు సికింద్రాబాద్ జోన్ తీసుకుని సూపరింటెండెంట్, అలా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఇవి మాత్రమే ఉన్నాయి. టోటల్గా ఒక 10 వేకెన్సీస్ మాత్రమే ఈసారి ఉన్నాయన్నమాట. మీరు ఏదో ఒక ఆర్ఆర్బీకి అప్లై అయితే చేసుకోవచ్చు, ఏదైనా ఒక ఆర్ఆర్బీ అనమాట. మీరైతే ఇక్కడ ఎనెక్జ్యూర్ చూసుకొని మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలనేది మీరు అప్లై చేసే ముందు ఒక్కసారి ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకొని వర్కౌట్ చేసుకొని తర్వాత అయితే ఇక్కడ అప్లై అనే బటన్ దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి సైన్ ఇన్ అవ్వడానికి 2 పద్ధతులు ఉంటాయన్నమాట. లాగిన్ విత్ ఆధార్, లేదంటే కనుక మన అకౌంట్ లాగిన్ పాస్వర్డ్తో కూడా లాగిన్ అయితే అవ్వచ్చు. అసలు మీ గతంలో కనుక అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి అనమాట. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేసి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి, లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిఈఎన్. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు, లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడిటీ
వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబరు, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అయితే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఆధార్ కార్డులో అయితే ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ లేదంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అంతకుముందు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి రెడీగా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆధార్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఈసారి మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇదే ఎంటర్ చేసిన టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ కనుక ఆధార్తో గతంలో కనుక మీరు వెరిఫై చేసుకొని ఉంటే అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఇలా వచ్చిందనమాట. మనకి ఇక్కడ చూసుకునేటట్టయితే కనుక మీరు సిఈఎన్ నెంబర్ 03/2025 పారామెడికల్ కేటగిరీస్కి సంబంధించినటువంటి ఇదనమాట. ఇక్కడ అన్ని ఆర్ఆర్బీస్ అయితే ఉంటాయి అన్నమాట. మన సికింద్రాబాద్ కూడా ఉన్నది చూసుకోవచ్చు. దీనికోసం మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్లో మనకి లాస్ట్లో ఒక ఎనెక్జ్యూర్ ఉందన్నమాట. ఇప్పుడు చెప్పినట్టుగా ఆ ఎనెక్జ్యూర్లో మనకి ఏ ఆర్ఆర్బీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది మనకి క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారు, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ యొక్క కేటగిరీ ఏంటి, దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు ఎక్కడ అప్లై చేయాలనేది క్లారిటీగా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట ఆర్ఆర్బీ మనం. సో జాగ్రత్తగా చూసుకొని మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలి అనుకుంటే ఆ ఆర్ఆర్బీని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ ఒక క్యాండిడేట్ ఏ ఆర్ఆర్బీకైనా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మనం అప్లై చేయాలి. కాబట్టి అది మనం ఒకసారి వర్కౌట్ చేసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఎనెక్జ్యూర్ చూసుకొని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే 1-2 సార్లు చెప్తున్నది, మనం ఏ ఆర్ఆర్బీ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాంట్లో మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సక్రమంగా కనుక మీరు ఎంటర్ చేస్తే మీకు లాస్ట్లో ఆ యొక్క పోస్టులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. లేకపోతే మీకు ఆ యొక్క పోస్టులు అనేవి విజిబుల్ అయితే అవ్వవు అనమాట. అందుకోసం అని చెప్పేసి 2 times 3 times అయితే దీనిని క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇదైతే టిక్ ఆన్ చేయాలన్నమాట. అంటే మీరు డీ బార్ అవ్వలేదని చెప్పేసి గతంలో ఈ యొక్క ఆర్ఆర్బీ నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ అలాగే ఇక్కడ మనం ఈ యొక్క నోటిఫికేషన్ అని చదువుకున్నామని చెప్పేసి టిక్ ఆన్ చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక మొత్తం మనకి 5 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ప్రిఫరెన్సెస్ అనమాట లాస్ట్లో. ఈ విధంగా కొన్ని కాలమ్స్ అనేవి ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అవుతాయి అనమాట. మీరు గతంలో కనుక చేస్తుండే నేనైతే ఇక్కడ ఆధార్ కార్డుని ఇక్కడ వెరిఫై చేశాను. చేయకపోతే కనుక మీరు ఇక ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మెరిట్ స్టేటస్ అనమాట. మీరు అన్మ్యారీడా మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే రిలీజియన్, మీకు రిలీజియన్ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంక మదర్ టంగ్ అనమాట, మన తెలుగు కాబట్టి మనం తెలుగు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. మన హిందీ అలాగే ఇంగ్లీషు, హిందీ ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. దానికి అదనంగా మీకు ఏ రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క రీజనల్ లాంగ్వేజ్లో కూడా మీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట, మీడియము చేసుకోవచ్చు. ఇంకా కూడా ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 అయితే ఎంటర్ చేయాలి. అంటే విజిబుల్ మార్క్స్ అనమాట. విజిబుల్ మార్క్స్ అంటే మోల్స్, జనరల్గా మనకి 10th మెమోస్లో అయితే ఉంటాయి అనమాట. ఎక్కడైతే విజిబుల్ మార్క్స్ ఉన్నాయో అవి ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి లొకేషన్ అనమాట. అది మెమోస్లో ఉన్నట్టుగా మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా కమ్యూనిటీ కేటగిరీ అనమాట. యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనకి 2024-25కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ తర్వాత అయితే మీకు ఆ యొక్క ఇన్కమ్ క్రైటీరియా ప్రకారం ఆ యొక్క ఓబీసీ ఎన్సీఎల్ అంటే సెంట్రల్ ఫార్మేట్లో అయితే మనకి ఈ యొక్క సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్స్ అవసరమైతే అవుతాయి. ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్లో అయితే వీళ్ళు ఒక ఫార్మేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ ఫార్మేట్లో మీకు ఓబీసీ ఎన్సీఎల్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఓల్డ్దైనా పర్వాలేదు, అది కనుక మనకి యాక్టివ్లో ఉంటే సరిపోతుంది. 2000 అయింది. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోగానే ఒక నోట్ అయితే వచ్చిందనమాట. ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ హూ ఆర్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అనమాట. సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఇవైతే వస్తాయి అన్నమాట. రిజర్వేషన్ మిగతా వాళ్ళకైతే రాదు. ఫ్రెండ్స్ ఇక్కడ మన యొక్క ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే కనుక ఫ్రీ ట్రావెల్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జామినేషన్ కోసం వాళ్ళకైతే ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అయితే ఉంటుంది. వాళ్ళ కోసం ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మీ దగ్గర కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అది ఎవరు ఇష్యూ చేశారనేది అనమాట. ఇంకా మనకి ఇక్కడ అడిషనల్ డిప్యూటీ కమిషనర్, ఎంఆర్ఓన ఎవరైతే దాన్ని ఇష్యూ చేశారో మీ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మీరు ఏ స్టేట్లో అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకున్నారో దాని మీద ఉన్నటువంటి డేట్ అనమాట, డేట్ కూడాను మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఫర్ ఎగ్జామినేషన్, మీకు ఫ్రీ ట్రావెల్ పాస్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు అనమాట. మీకు మీకు నియరెస్ట్ ఆ యొక్క రైల్వే స్టేషన్ అక్కడి నుంచి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ఫ్రీ రైల్వే పాస్. దానికోసం మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేయాలి. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ కూడాను ఇక్కడ పీడిఎఫ్ అనమాట, పీడిఎఫ్ ఫార్మేట్లో 400 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ఓబీసీ కనుక అయ్యి ఉంటే అవన్నీ అవసరం లేదేమో, వీళ్ళకైతే ఫ్రీ ట్రావెల్ పాస్ లేదు. మీరు క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా అడుగుతుంది అనమాట. నాన్ క్రీమీ లేయర్ అంటే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందకు వస్తారు, మిగతా వాళ్ళందరూ క్రీమీ లేయర్కి వస్తారు. అలాగే మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో అది సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలన్నమాట. అది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు గూగుల్లో. ఓన్లీ ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది. ఇక్కడ ఇచ్చారనమాట మనకి 8 lakhs per annum కరెంట్లీ 1/4/2025 తర్వాత ఇష్యూ చేసినటువంటి ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మీకు అవసరమైతే అవుతుంది. అలాగే మనకి 8/9/2025 లోపల కూడా మనం ఇది ఇష్యూ చేసి ఉండాలన్నమాట ఈ డేట్స్ మధ్య. అంటే 1/4/2025 నుంచి 8 సెప్టెంబర్ 2025 మధ్య ఇష్యూ చేసినటువంటి ఆ యొక్క నాన్ క్రీమీ సెంట్రల్ ఫార్మేట్ కావాలి.
ఫ్రెండ్స్ ఓబీసీ వాళ్ళకు కూడాను నేమ్ ఆఫ్ ద కేటగిరీ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీ కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ ఉందన్నమాట, నేమ్ ఆఫ్ ద కేటగిరీ. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అనమాట. మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ ఎన్సీఎల్లో ఉంటుంది, ఎవరు ఇష్యూ చేశారు ఇందాక చెప్పినట్టుగా చేయాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో అయితే అది ఇష్యూ చేశారో డేట్ అనమాట, దాని డేట్ అయితే మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అడ్రస్ పోస్టల్ అడ్రస్ అనమాట. ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్ అనమాట. మీ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది చేసుకోవాలి. అన్నీ వస్తున్నాయి కొత్త డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మీ అడ్రస్లో నుంచి. ప్రజెంట్ అడ్రస్ అనమాట, దాంట్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇటువైపుకి టిక్ ఆన్ చేసేస్తే ఇటువైపుకి వచ్చేస్తే, లేకపోతే ఇవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. సేవ్ అయితే చేయాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కాలం ఎక్సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టుకోవాలి. ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు అనమాట. ఈబీసీ అంటే వాళ్ళకి 50,000 అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే మనకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కిందకి అయితే వస్తారు. ఈబీసీ ఈజ్ డిఫరెంట్, ఈడబ్ల్యూఎస్ అనేది సెపరేట్ అనమాట. ఇక్కడ మనం నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, పక్కన చదువుకోవచ్చు అనమాట. ఈబీసీ క్యాండిడేట్ షుడ్ బి అవేర్ దట్ దేర్ ఆర్ ఎంటైటిల్ ఓన్లీ ఫర్ ఫ్రీ కన్సెషన్ అండ్ నాట్ టు జాబ్ రిజర్వేషన్. వీళ్ళకి ఈబీసీ వాళ్ళకి కోటా అంటూ వేకెన్సీస్లో అయితే ఏమి ఉండదన్నమాట. కాకపోతే ఫీజు కన్సెషన్ మాత్రం ఉన్నది, అది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇఫ్ వ్యాలిడ్ ఈబీసీ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే ఆ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయంలో అదైతే చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళకి ఓన్లీ ఫీజు కన్సెషన్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి వేకెన్సీస్ ఉండవు అనమాట. ఈబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనేది పెట్టుకోవాలి. ప్లస్ ఇంకా కిందకి కనుక వచ్చేస్తే మనం సర్వింగ్ రైల్వే అప్లికెంట్, మీరు కనుక ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్, మీరు ఈ యొక్క ఇండియన్ రైల్వేస్లో ఎక్కడైనా ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే జాబ్ ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీరు ఏదైనా జాబ్ ఏదంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చేస్తూ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. డీటెయిల్స్ ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడాను మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక 10th క్లాస్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను అనమాట, లేకపోతే మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా టైప్ అంటే మెట్రికులేషన్, ఎస్ఎస్సి, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా కూడాను సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. అది మీ 10th క్లాస్ అనేది మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ బోర్డు సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. పాసింగ్ ఇయర్, డేట్ అనమాట. ఈ యొక్క 10th సర్టిఫికేట్ డేట్ ఎంటర్, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే 10th క్లాస్ ఆ యొక్క సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. యాక్చువల్గా మనకి ఆ యొక్క సర్టిఫికేట్లో పైన కానీ కింద కానీ పెద్ద లెటర్స్తో ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అయితే చేసి అప్డేట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఈ యొక్క నోటిఫికేషన్ 28th పేజీలో అనెక్జర్ ఏ అని ఉంటుంది అనమాట. ఆ యొక్క అనెక్జర్ ఏలో ఏం చేయాలంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు అనమాట. నర్సింగ్ సూపరింటెండెంట్ సపోజ్ తీసుకుంటే దీనికి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్లస్ మనకి జిఎన్ఎం అంటే 3 years జిఎన్ఎం లేదంటే బీఎస్సీ నర్సింగ్ కానీ చేసి ఉండాలన్నమాట. సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ హ్యావింగ్ పాస్డ్ 3 years కోర్స్ ఇన్ జిఎన్ఎం లేదంటే కనుక 3 years నర్సింగ్ ఇదనమాట. కింద చూసుకుంటే వేరే పోస్టులకు కూడాను ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. దాని ప్రకారం మీకు కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లాస్ట్లో పోస్టులు అయితే వస్తాయి అన్నమాట. సో అది మీరు ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి చూసుకోవచ్చు. మీకు ఇంటర్మీడియట్ కనుక ఉంటే మీకు ఇంటర్మీడియట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని ఆ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. డిసిప్లిన్ సబ్జెక్ట్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీనా లేకపోతే సైన్స్లో చదువుకున్నారా ఇంటర్మీడియట్ అనేది ఏదైతే అదనమాట చేసుకోండి. ఏ స్టేట్లో చేసుకున్నారు ఇంటర్మీడియట్, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, అలాగే బోర్డు అనమాట ఏ బోర్డులో చేశారు, అలాగే పాసింగ్ ఇయర్ అనమాట ఎప్పుడు పాస్ ఇయర్ అనేది అది కూడా ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తాయి. సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడా మెన్షన్ అయితే చేయాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది.
యాడ్ అవుతుంది అనమాట. దీన్ని కావాలంటే డిలీట్ చేసుకుని ఇక్కడ లేకపోతే ఎడిట్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ ఎంటర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ పోస్ట్కి సంబంధించి మీరు సపోజ్ కనుక ఈ జిఎన్ఎం ఈ మిడ్ వైఫ్ ఇదైతే తీసుకోవచ్చు, అయితే బీఎస్సీ నర్సింగ్ ఏంటి అనేది ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. డిప్లొమా ఇన్ ఈసీజీ కాబట్టి ఇలాగా టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు ఇంకా కూడా అన్నీ కూడా ఉంటాయి అనమాట. జిఎన్ఎం ఇక్కడ ఉందన్నమాట, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్. అలాగే పైకి వచ్చేస్తే బీఎస్సీ నర్సింగ్ కూడా ఉన్నది, అలాగే బీ ఫార్మా ఉన్నది, అన్నీ చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకి అనుగుణంగా అన్ని క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట. ఇందాక మనం చెప్పినట్టుగా ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నవన్నీ ఇక్కడ ఉంటాయి. దాని ప్రకారం మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఆర్ఆర్బీలో ఉన్నదా లేదా, మీ యొక్క కేటగిరీలో పోస్టులు ఉన్నాయా లేదా, అట్లాగే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక ప్రాపర్గా ఎంటర్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అప్లికేషన్ స్మూత్గా అయిపోతుంది. లేకపోతే మీకు ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఒకటి ఏంటంటే మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నారో ఆ ఆర్ఆర్బీలో ఆ పోస్టు ఆ యొక్క కేటగిరీలో ఉండాలి. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఎంటర్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సరే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా డిసిప్లిన్ అనమాట, బీఎస్సీ నర్సింగ్ స్టేట్ అనమాట, నేమ్ ఆఫ్ ద కోర్స్ ఎగ్జిస్టింగ్ సర్టిఫికెట్. ప్లస్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద కోర్స్ అంటే బీఎస్సీ నర్సింగ్లో ఇంకేదైనా మన స్పెసిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికెట్లు ఏదైతే మెన్షన్ చేశారో కోర్సు నేము కోర్సు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ ఏ స్టేట్లో అయితే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేశారో, మీరు ఏ డిస్ట్రిక్ట్లో చేశారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. నేమ్ ఆఫ్ ద కాలేజీ లేదంటే యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అట్లాగే పాసింగ్ ఇయర్ అనమాట, అది కూడాను ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మంత్ డే అవి కూడా సెలెక్ట్ అయితే చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. యాడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ హౌస్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏదైతే ఉన్నదో అవి ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ లైవ్ ఫోటో అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి, క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్. మనకి ఏంటంటే ఇక్కడ వెబ్ కెమెరా కొంచెం ప్రాబ్లం అయితే అవుతున్నది ఇది, కాబట్టి మనకి మొబైల్ ద్వారా కానీ లేకపోతే ట్యాబ్ కనుక మీ దగ్గర ఉంటే ట్యాబ్ ద్వారా కానీ జాగ్రత్తగా చేసుకుంటే మంచి లైటింగ్ ఉన్న చోట బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా అలాగా నీట్గా ఉంటుందని ఈజీగా అయిపోతుంది. లేకపోతే మీకు కొంచెం ఫోటో అనేది ప్రాబ్లం అవుతుంది. సో మీరు ట్యాబ్లో కానీ మొబైల్లో కానీ ఒక మంచి లైట్ ఉన్న చోట వెనకాల వాల్ ఏదైనా ఉన్నట్టుగా చూసుకొని ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా ప్లెయిన్గా నీట్గా ఉన్న చోట చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒక సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్లో కనుక మీ ఫేస్ కనుక ఒకసారి బ్లింక్ చేస్తే ఐస్ ఈజీగా ఫోటో అయితే అయిపోతుంది మీకు. ప్లస్ ఇక్కడ డ్రెస్ అనేది నాన్ వైట్ క్లాతింగ్ అయితే వేసుకోవాలి, ప్రిఫరబ్లీ ఇన్ డార్క్ కలర్స్ టు మెయింటైన్ కాంట్రాస్ట్ విత్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకుంటే మన బ్యాక్గ్రౌండ్ మీ ఫోటో అనేది బాగా అయితే విజిబుల్ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా మంచి లైటింగ్ ప్లెయిన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టుగా చూసుకొని ఇదైతే మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనకి వెబ్ క్యామ్ కనుక ఉంటే మీకు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ వెబ్ క్యామ్ నుంచి ఫోటో క్యాప్చర్ అవుతుంది అనమాట. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది, చేసుకోవాలి. లేదంటే కనుక క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు లైవ్ ఫోటోని క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొంత మనకి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ నాట్ డిటెక్టర్ ఆర్ ఫేస్ టూక్లు అంటే మన ఫేస్ అనేది చాలా దగ్గరగా ఉండకూడదు, మరి ఆ యొక్క సర్కిల్కి అలాగే దూరంగా కూడా ఉండకూడదు అనమాట. ఎన్ష్యూర్ ఫుల్ ఫేస్ అండ్ క్లియర్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ సైడ్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అంటే ఫ్యాన్స్ కానీ తిరగడం కానీ ఇంకేదైనా ఫొటోస్ ఉండడం అలా ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ప్లీజ్ అప్లోడ్ క్లియర్ ఫోటో ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల మనకి ప్లెయిన్గా ఉన్నటువంటి వాల్ కానీ ఏదన్నా కర్టన్ కానీ ఉన్నది చూసుకోవాలన్నమాట. ప్లెయిన్గా ఉన్నది, ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేనిది. షోయింగ్ ఓన్లీ 1 person ఎదర్ ఏ సెల్ఫీ ఆర్ ఏ పాస్పోర్ట్ స్టైల్ ఇమేజ్ ఈజ్ యాక్సెప్టబుల్ అంటే మీరు మొబైల్ నుంచి చేస్తున్న సెల్ఫీ అయినా దేనిని తీసుకుంటుంది అనమాట, లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టైల్లో కూడాను యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. మనకి ఇక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ పెట్టుకోవటం కానీ అలా చేయకూడదు అనమాట. సో మీరు ఆ యొక్క సర్కిల్లోకి ఫేస్ వచ్చేలాగా చూసుకొని కళ్ళు అనేది మనం బ్లింక్ చేయాలి, ఐస్ బ్లింక్ చేస్తూ ఉంటే అది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిపోతుంది ఇక్కడికైతే వస్తుంది. కూడా మనకి హైట్ వచ్చేసరికి 60 pixels, లెంత్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 140 pixels ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్లో మీరు 30 to 70 KB మధ్య ఇదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సిగ్నేచర్ అనేది ఫోటో మన పెయింట్ అప్లికేషన్లో కనుక ఫోటోని మనం
ఓపెన్ చేసుకొని రీసైజ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ రీసైజ్ తీసుకుంటే ఇక్కడ టిక్ ఆన్ అయ్యి ఉంటుంది, ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజంటల్ 140, వెర్టికల్ 60 ఉండాలన్నమాట. ఓకే అనాలి. ఓకే అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని చెప్పేసి జేపీజీ తీసుకొని మనం ఆ యొక్క ఫైల్ నేమ్ని ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ అలాగే ఇక్కడ శాంపిల్ ఫ్యూ రిజెక్టబుల్ ఫొటోస్ అని కూడా ఇచ్చారు. ఇలాగైతే ఫొటోస్ ఉండకూడదు అనమాట, ఇంటూ మార్క్ పెట్టినట్టుగా అలా ఉండకూడదు, చాలాతో చూసుకొని ఇలాగైతే ఉండాలి. ఫ్రెండ్స్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో చక్కగా సైన్ చేసుకొని నీట్గా అది విజిబుల్ అయ్యేటట్టుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్లాక్ పెన్తో చేసుకోవాలన్నమాట. ద అప్లికెంట్ హ్యాస్ టు సైన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్ విత్ ఇన్ ఏ బాక్స్ ఆఫ్ సైజ్ 50 mm ఇంటూ 20 mm అలా చూసుకొని 50 mm హారిజంటల్ 20 mm హైట్ అనమాట. ఆ విధంగా మీరు స్కేల్ పెట్టి బాక్స్ గీసుకొని దాంట్లో సైన్ చేసి స్కాన్ చేసుకోవాలి. మనం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ యొక్క ఆర్ఆర్బీని బట్టి మీకు ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఎలిజిబుల్ పోస్టులు ఏ జోన్లో ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అనేది ఇక్కడైతే వస్తాయి. ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఇలాగ వస్తే ప్లస్ మార్క్ ఉంటుంది, దానిని మీరు ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మొదటి ప్రిఫరెన్స్ దీనికి ఇస్తున్నట్టు అనమాట. అంటే ఎస్సీఆర్ నర్సింగ్ సూపరింటెండెంట్కి ఇంకా ఈసీఓఆర్కి సంబంధించి నర్సింగ్ సూపరింటెండెంట్ సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏఆర్ఆర్బీకి అవి అయితే వస్తాయి. ఇవి రావడానికి మీరు ఏం చేయాలంటే ప్రాపర్గా ఆ యొక్క ఎనెక్జూర్ చెక్ చేసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే ఎంటర్ చేస్తే అవన్నీ కూడా పోస్ట్ ఆటోమేటిక్గా వస్తాయి, మీకు ఇబ్బంది అయితే ఏం లేదనమాట. ఇంకా ఇది టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్. ఇప్పుడు మనం చెప్పినట్టుగా మనం ఈ యొక్క ఎనెక్జర్ చెక్ చేసుకున్నాము, ఇంకా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి ఆ పోస్ట్కి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ మనకి అడుగుతున్నారు అనమాట. డిక్లరేషన్ అడుగుతున్నారు, టిక్ ఆన్ చేయాలి, కిందకి రావాలి. ఇంకా కూడా ఇంకో డిక్లరేషన్ అడుగుతున్నారు. ఐ అగ్రీ టు అలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టు షేర్ మై ఫైనల్ స్కోర్. ఇదే కూడా మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇంకొక టిక్ ఆన్ అయితే ఉంది. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ గోన్ త్రూ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ప్లేస్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆటోమేటిక్గా వచ్చింది, సేవ్ చేసుకొని ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అయితే చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది. ఫీజు అన్న వాళ్ళు ఫీజు అయితే పే చేయాలి. ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ మీద క్లిక్ చేసి అన్ని చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది మొత్తం కరెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. అప్లికేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. సో జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి, లేదంటే క్యాన్సిల్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఫీజు కోసం ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ పే విత్ ఎస్బీఐ ఈపీ అని ఉంది, ఇక్కడ సిఎస్సి వ్యాలెట్ అని ఉంది. ఏదో సెలెక్ట్ చేసుకుని మీరు ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మన ఫీజుకి సంబంధించి ఇక్కడ మన ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా, అలాగే ఈబీసీ క్యాండిడేట్స్కి అలాగే 250 రూపీస్ పే చేయాలి. వాళ్ళకి సిబిటీ తర్వాత ఫుల్ ఫీజు అయితే వెనక్కి రీఫండ్ అయితే వస్తుంది అనమాట. మిగతా వాళ్ళు 500 పే చేయాలి, 500 రూపీస్, 400 రూపీస్ అయితే రీఫండ్ వస్తుంది. 100 రూపీస్ మాత్రమే వాళ్ళు ఫీజు కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. బై ప్రొసీడింగ్ విత్ పేమెంట్ ద అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ అగ్రీస్ దట్, ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు అనమాట. టిక్ ఆన్ చేయాలి, మనకి రిఫండ్ అయితే వస్తుంది అని చెప్పినట్టుగా. జనరల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 100 రూపీస్ మినహాయించుకొని మిగతా ఇస్తారు, మిగతా 250 రూపీస్ పూర్తిగా అయితే వచ్చేస్తాయి. ప్రొసీడ్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీ అన్నీ వచ్చాయి అనమాట. మీరు ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.